హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒక వారం రోజుల క్రితం రంజిత్ తోఫిర్ మరియు WCM కిరణ్ పాల్ సంబంధించిన లైంగిక వేధింపుల ఆరోపణలతో వచ్చిన ఒక స్త్రీమూర్తికి సంబంధించిన వీడియోని మన ఛానల్లో పెట్టడం జరిగింది. అండ్ మీ అందరూ కూడా చాలామంది దాన్ని చూశారు. అయితే వీళ్లతో పాటు ఎలీషా అని ఇంకొక పిల్ల పాస్టర్ గురించి కూడా ఆవిడ చెప్పారు. ఈ వీడియో పెట్టిన కాడ నుంచి మొదలు క్రైస్తవ సమాజం మొత్తం కూడా లబ్బ గుండెలు బాధేసుకుంటూ మా క్రైస్తవులను ఇట్టంటావా, మా పాస్టర్లను ఇట్టంటావా, మా పాదిరులను ఇట్టంటావా అని చెప్పేసి తెగ్గరెచ్చిపోతూ ఉన్నారు. అందులో పిల్ల బచ్చా బ్యాచ్లు, రద్దు బ్యాచ్, పనికిమాలిన బ్యాచ్, వారంబోకు బ్యాచ్, తుఫేల్ బ్యాచ్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కామెడీ షోలే చేశారు. మరి ఆ కామెడీ షోలన్నింటిలోకెల్లా బీభత్సమైన ఒక కామెడీ షోని మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఆ వ్యక్తి ఎవరో ఒకసారి మీరు చూడండి. చూశారుగా, ఈ కనపడుతున్న వ్యక్తి పేరు జాషువా డానియల్ చెకోడి. అదే ఎప్పుడో అనేవాళ్ళం కదా, ఈ పకోడి పేరు ఏంటంటే జాషువా డానియల్ చెగోడియో ఏదో ఉంది. అయితే ఐగోరు ఎంత తెలివైనోడు అంటే తన భాషా పాండిత్యం చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఒక్కసారి ఆ థంబ్నెయిల్ చూడండి, చూస్తున్నారు కదా చూడండి, ఒక్కోటి పాయింట్ వింటుంటే గుసుబంప్స్ ఇది. మరి ఆ గుసుబంప్స్ ఏంటో పాస్టర్ గారికి తెలియాలి. అలాగే ఎక్స్ క్రిస్టియన్ కాదు, ఫ్యాక్ క్రిస్టియన్ అంట. ఆ ఫ్యాక్ క్రిస్టియన్ అంటే ఏంటో కూడా మరి అడే చెప్పాలి. ఎరా చెగోడి చూడు ఒకసారి. అలాగే ఇక కింద చూసినట్టయితే రేపిస్టులు, మర్డరిస్టులు వీరే అంట. మరి ఆ మర్డరిస్టులు ఏంటో, ఆడి భాష ఏంటో ఆడికే తెలియాలి. లేకపోతే వీడికి అలవాటే కదా వీళ్ళ పుస్తకానికి ఎక్కడ ఏమి దొరకకపోతే కొత్త కొత్త పదాలు సృష్టించేసుకుంటూ ఉంటారు. అలాంటి మేధావి ఈ రోజున మనం చేసిన వీడియో గురించి కౌంటర్ వీడియో అనుకుని ఒకటి చేశాడు కామెడీ షో. ఆ కామెడీ షో ఏంటో ఈరోజు మీ అందరూ కూడా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోండి, ఓకేనా? ఎవడో కూడా పొరపాటును దీన్ని సీరియస్గా తీసుకోకండి. రే గొర్రెలు మీకు చెప్తున్నా, మరీ ముఖ్యంగా ఈడో కౌంటర్ ఇచ్చేసాడు అనుకుని కింద శబస్ అని కొట్టేస్తున్నారు కదా. వీడియో మొత్తం చూసి మిమ్మల్ని, మీ పాదరులని, మీ పాస్టర్లను అందరినీ కూడా ఈడు ఎర్రి అన్నపూసలని చేసాడన్న విషయం తెలుసుకోండి, ఓకేనా? మతోన్మాదులు చిన్నజీఆర్ స్వామి గారు మొదలుకొని బీజేపీ, RSS, బజరంగ్ దళ్, BHP, తదుపరి ఇంకా పిల్లతోకలో ఈ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్ ఓకే అనే వ్యక్తులు, మరి వీళ్ళ నుండి కొన్ని పుట్టకొచ్చిన పుట్టగొడుగు లాంటి పిల్ల కుక్కలో ఎక్స్ క్రిస్టియన్ కాదు, వాడొక ఫేక్ క్రిస్టియన్. ఇలాంటి వారు, ఓహో నువ్వు థంబ్నెయిల్లో రాసిన ఫ్యాక్ అంటే ఫేక్ అన్న నీ ఉద్దేశం. అర్థమైంది రోయ్, మేధావిరా బాబు. నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు రంజిత్ తోఫిర్ గారిని, షాలేం రాజు గారిని, తర్వాత WCM కిరణ్ పాల్ గారిని, మిగతా కొంతమందిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ముందు కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అట్టాగే వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, మిగతా దైవజనులందరూ మంచి ఆత్మీయులు, గొప్ప సేవకులు, వీళ్ళు బొగ్గలు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేశాను అంటావు. వీరు దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షత చొప్పున వారి పరిధిలో సువార్త ప్రకటిస్తూ, ఆత్మలు రక్షించుకుంటూ, సంఘాలు కట్టుకుంటూ, క్రైస్తవ్యానికి వారి వంతుగా దేవునికి కొంత కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరి వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదంటే, ముందు చెప్పిన కోవాలో ఉన్నవారు, ఒరే నాకు మీకు భాష నేర్పేపటికే నా జీవితం సగం దుంప తెగిపోతుందిరా. అది కోవాలోనోళ్ళు, కజ్జికాయలోనోళ్ళు కాదురా, కోవా కంట్రోల్. ఎరా ఇప్పుడు నువ్వు ఈ భాషతోటి, ఈ తెలివితేటలతోటి, ఈ స్పెల్లింగులతోటే కదా నాకు కౌంటర్ చేద్దామని వచ్చావు. ఒరే నాకు అర్థం కావట్లేదు, ఇది కూడా కౌంటర్ వీడియో అనుకుని ఎంతమంది చూశారు? ఆ 3 రోజుల్లో 3600 మంది చూశారంటే నా అర్థమైపోతుందిరా నువ్వేంటో, నీ టాలెంట్ ఏంటో, క్రైస్తవ్యంలో నీ పలుకుబడి ఏంటో. సరే ఇదంతా పక్కన పెడితే ఇందులో ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు చూడండి. తొడలు కొట్టేసుకుంటాడు, మెడలు కొట్టేసుకుంటాడు, పీకలు కోసేసుకుంటానంటాడు, చచ్చిపోతానంటాడు, గుండెలు బాధేసుకుంటూ ఉంటాడు. ఈ విన్యాసాలన్నీ చూసి మీరు కూడా నవ్వుకోవాలంటే వీడియో ఆశాంతం చూడండి. అండ్ మధ్యలో చాలా సోది చెప్పాడు. ఆ సోదంతా చెప్పుకుంటూ వెళ్తే మీకు నాకు టైం బొక్క. దానికంటే కూడా వీడు చేసిన కామెడీ షో గురించి మాత్రమే మాట్లాడదాం, ఓకే? గడిచిన కొన్ని రోజులుగా అయిపోయిన పెళ్లికి మేళం అన్నట్లు, కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు, వీధి కుక్కలకి ఏం గుర్తురాట్లేదా ఈ అశుద్ధం దొరికినట్లు, కరువులో ఉన్న పందికి ఫ్రెష్ అశుద్ధం దొరికినట్లు, ఈ మతోన్మాద ఊర కుక్కలకు రంజిత్ తోఫిర్ గారి పాత వీడియో, పాత వాయిస్ రికార్డు దొరికి
రంజిత్ ఓఫిరి గారిని ఏ విధముగానైనా భ్రష్టు పట్టించాలని, వారిని ఒక అసత్య సంబంధిగా క్రియేట్ చేయాలని క్యారెక్టర్ మీద దాడి చేస్తున్నారు. అంటే పాత రికార్డు ఇప్పుడు ప్లే చేయకూడదా సార్? అంటే పాత రికార్డే అయితే ఒకవేళ అప్పట్లో చేశాడు కాబట్టి ఇప్పుడు అదంతా కూడా సర్పేసి కడిగేసినట్టు అయిపోయిందా? అన్న కల్వర్ కొబ్బరి నూనెతో అన్న కడిగేసుకున్నాడా? ఎరా ఎదవన్నారా ఎదవా? తప్పు ఎప్పుడు చేసినా తప్పేరా. 10 ఏళ్ల క్రితం చేసిన మర్డరు 10 ఏళ్ల తర్వాత బయటపడితే ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అది మర్డర్ అంటే అట్టా అంటే దొబ్బదరా దైద్రుడని. నైతికంగా వారు ఓడిపోయారు. అంటే వారి యొక్క హైందవ గ్రంథాలలో ఉన్నదంతా అసత్యమని ఓడిపోయారు. 33,33,33,333 మంది దేవీ దేవతలు వారి చరిత్రలన్నీ అవాస్తవాలు అనే విషయాల్ని స్పష్టంగా వారు ఒప్పుకున్నారు కాబట్టి రంజిత్ ఓఫిరి గారు మాట్లాడిన వారి గ్రంథాల్లో ఉన్న యేసు ప్రభు గురించి కౌంటర్ ఇచ్చుకోలేక, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, క్యాన్సర్తో బాధపడుతున్నారనే మానవత దృక్పథం కూడా లేకుండా, ఎవరో తోడేలు చర్మం కప్పుకున్న గొర్రెను తీసుకొచ్చి, మేక వన్నిన పులిని తీసుకొచ్చి, నమ్మక ద్రోహిని తీసుకొచ్చి రంజిత్ ఓఫిరి గారిని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఎవరైనా వాళ్ళు భ్రష్టు పట్టడమే, అందులో అలాంటి సందేహం లేదు. దీన్ని బట్టి ఏంటి లాభం వాళ్ళకి అంటే, రంజిత్ ఓఫిరి గారు చేసిన బోధలు నమ్మొద్దు, ఆయన పుస్తకాలు నమ్మొద్దు అనేది వీరి వాదన. ఒరే ఉప్మా మొక్కవాడా, ఒరే నీకు అర్థం కావట్లేదారా? నమ్మక ద్రోహిని తీసుకొచ్చి, బొంగుని తీసుకొచ్చి, బొచ్చని తీసుకొచ్చి అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ ఓఫిరి గురించి మాట్లాడుతూ 33 కోట్లు, 33 లక్షలు, 33,300, 33 అంటూ ముష్టి కబుర్లు చెప్తున్నావు కదా. వీళ్ళందరూ ఫేకో గీకో పక్కన పెట్టరా. ఒరే నువ్వు నమ్ముతుంది ఒక్కడనే, ఆ ఒక్కడు ఎవడైతే ఉన్నాడో ఆ ఒక్కడు ఫేక్ కాదని నిరూపించరా. ఆ ఒక్కడు చరిత్ర పురుషుడిని నిరూపిస్తరా. ఆడికి ఓఫిరికి చెప్పినా, నీ పొకోడి మొఖానికి చెప్పినా, ఇంకో చెకోడి మొఖానికి చెప్పినా కూడా అందరికీ ఒకటే సవాల్. మీ ఓడి చారిత్రక పురుషుడు అని చెప్తున్నారుగా, ఎట్ట చారిత్రక పురుషుడు నిరూపించండి. అది ఆడవకుండా లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నాడు. 33 కోట్లు, 33 లక్షలు, 33 తొక్కతోలు అనుకుంటా. అరే ఇప్పుడు చెప్తున్నా 33 కోట్లు కాదురా, 33 లక్షల కోట్ల మంది ఉన్నా సరే మా కాళ్ళు ఒరిజినల్లో ఫేక్ అనే దాంతో సంబంధం లేదు. కారణం ఏంటంటే పరమాత్ముడు ఒక్కడే. ఆ ఒక్కడే అయిన పరమాత్మ అనేక రూపాలు తీసుకోగలడు, అనేక చోట్ల ఉండగలడని మేము నమ్ముతున్నాము. మా దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి. మీ దేవుడు సర్వశక్తిమంతుడి దాకా కావసరం లేదురా, కనీసం సగం శక్తిమంతుడు అయినా సరే అసలు చరిత్రలో మీ దేవుడు ఉన్నాడు అనేది చారిత్రక ఆధారాలతో నిరూపించు, సరిపోద్ది. ఇది కాకుండా ఎప్పుడో రికార్డులు ఇప్పుడెప్పుడు కొత్తగా వచ్చినాయి ఇట్లాంటి గన్నయ్య మాటలు ఎన్ని ఎందుకు చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ రే నీకు అర్థమవుతుందా అసలు? పదే పదే ఇది రంజిత్ ఓఫిరి గారు పాత ఆడియో, రంజిత్ ఓఫిరి గారు ఎప్పుడో మాట్లాడిన ఆడియో అని చెప్పడం వల్ల ఏం చేస్తున్నారో తెలుసా? మా రంజిత్ ఓఫిరి అనేవాడు తప్పు చేశాడు, ఆ రంజిత్ ఓఫిరి అనేవాడు చేసిన తప్పుని ఇప్పుడు బయట పెడతాం తప్పు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు క్రైస్తవుల దగ్గరికి కాకుండా హిందువుల దగ్గరికి వెళ్ళి బయట పెట్టడం తప్పు అని ఒప్పుకుంటున్నారా సోంబేరి? నువ్వు నిజంగా రంజిత్ ఓఫిరి అనేవాడు శుద్ధపోసా, రంజిత్ ఓఫిరి అనేవాడు చెప్పిందే శాసనం, వాడు చెప్పిందే శాస్త్రం నువ్వు అనుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆ బోడి మొక్క ఉంది చూసావా, బోడి నుదురు, ఆ బోడి నుదుటి మీద శిలువ బొట్టు పెట్టుకుని మాట్లాడుండాలా. ఎందుకంటే శిలువ బొట్టు పెట్టుకొని మాట్లాడటం అనేది మీ రంజిత్ ఓఫిరి నేర్పింది తుఫేలు మొక్కమాడ. అసలు నీకు ఎప్పుడో చెప్పా 5-6 ఏళ్ల క్రితమే, ఒరే నువ్వు మాట్లాడటానికి పనికిరావరా పొకోడిగా, నీకు ఎందుకురా ఈ టాపిక్ అంతా, నీ బతుకో సబ్జెక్టు లేదు, ఆ మాట్లాడే సీన్ లేదు, ఎందుకురా నువ్వు ఏనవు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని ఆ మీడియా ముందుకు వచ్చేస్తావు, అంటూ పిచ్చి పిచ్చి ఉర్రుడు ఒర్రేసి వెళ్ళిపోతావు. నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ రా యదవా, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. నీకు ఇంకా వివరంగా చెప్పాలంటే నువ్వు మాట్లాడటం మొదలెట్టిన తర్వాతే నీ పాస్టర్, నీ మతం గుడ్డ మర్చిపోతుంది తెలుసా. నువ్వు మాట్లాడటం వల్లే, కేవలం అంటే నీలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లే. నువ్వు మాట్లాడకరా బాబు, నువ్వు మాట్లాడకపోతే అన్న ఓఫిరి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉంటాడు, నువ్వు మాట్లాడితే ఇంకాస్త మట్టానికి ఇరుక్కుపోయి ఎలాగున్నాడు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, క్యాన్సర్తో బాధపడుతున్నారనే మానవత దృక్పథం కూడా లేకుండా, ఎవరో తోడేలు చర్మం కప్పుకున్న గొర్రెను తీసుకొచ్చి, మేక వన్నిన పులిని తీసుకొచ్చి, నమ్మక ద్రోహిని తీసుకొచ్చి రంజిత్ ఓఫిరి గారిని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఎవరైనా వాళ్ళు భ్రష్టు పట్టడమే. మరి అట్టా అనుకున్నప్పుడు నువ్వు మూసుకు కూర్చోవాలి కదా, పబ్లిక్లోకి వచ్చేసి ఇంత పెట్టరైపోవాల్సిన అవసరం ఏంటి? పైగా మేకవన్నీ పులి, తోడేలు చర్మం కప్పుకున్న గొర్రెని
అలా తడబడుతూ ఎందుకురా భయపడుతున్నావు? పైగా నువ్వేమంటున్నావు, రంజిత్ తోఫిర్ గారి వృద్ధాప్యాన్ని బట్టి, రంజిత్ తోఫిర్కి వచ్చిన క్యాన్సర్ని బట్టి ఆయన్ని ఏం అనకూడదు అంటే, క్యాన్సర్ వచ్చినోడు వృద్ధాప్యం వచ్చినోడు ఎట్ట కూర్చున్నాడు అలా మూసుకుని? అట్టా కూర్చోలేదు కదా. ఏమంటున్నాడు, చంపి పారేస్తా పనికమ్మాలిన దానా అంటూ బెదిరించాడు రా యద్దవా. ఒక ఆడపిల్లని బెదిరించాడు. మరి ముసలోడైపోయి అన్ని పడిపోయినోడు, క్యాన్సర్ వచ్చేసి కథలు లేకుండా ఉన్నాడు అట్ట అనకూడదు కదా. దగ్గర రెచ్చిపోతున్నప్పుడు నువ్వు ఎప్పుడు వీడియో పెట్టలేదురా. ఓఫిర్ గారు మీకు క్యాన్సర్ ఉంది పోతారు, ఓఫిర్ గారు మీరు ముసలోళ్ళు అయిపోయారు మీకు లేవట్లేదు, అదే కాళ్ళు చేతులు లేవట్లేదు కాబట్టి మీరు ఇట్లాంటి మాట్లాడమాకండి అని అనలేదు కదరా. ఆడు రెచ్చిపోయినంతకాలం వదిలేసి ఆ ఆధారాలు బయటకు రాగానే మాత్రం ఓఫిర్ మీద దాడి చేస్తున్నారు, ఆడు రోగిష్ఠుడైపోయాడు అంటూ పాపం ఆ తాత మీద లేని పోని సింపతి ఎందుకు నటిస్తున్నావు? ఇప్పుడు తమ్ముడు కిరణ్ పాల్ మీదకి వచ్చారు. కిరణ్ పాల్ గురించి ఒక సహోదరి ఎక్స్ క్రిస్టియన్ అని ఛానల్ పెట్టుకున్నాడు. వాడు ఎక్స్ క్రిస్టియన్ కాదు, ఫేక్ క్రిస్టియన్. వాడు మనిషికి ఇటు జంతువుకి వాడు ఎలా ఉంటాడో అని పోల్చలేం. వాడు ముఖం కానీ వాడు ఆకారం కానీ చూస్తే ఓఫిర్ గారు ఇంటికి వెళ్ళారంట, వాళ్ళకి సరిగ్గా అర్థం కాల. అసలు ఇంటికి వచ్చి వీడియో తీయటమే నేరం, ఆడవాళ్ళని వీడియో తీసేవాడు. వాడు ఖచ్చితంగా ఈ విషయం మీద వాడి మీద ఫిర్యాదు చేయాలి. వాడి మీద ఆడవాళ్ళని వీడియో తీసి పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీసినందుకు వారి మీద 41A CRPC నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా ఇంటి వద్దకు వచ్చి క్రైస్తవుల మనోభావాలు గాయపడే విధంగా రంజిత్ ఓఫిర్ గారిని రమ్మని చెప్పిన వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ రెండింటిని వాడిని వదలొద్దురా, గట్టిగా పట్టుకో. ఎందుకంటే నువ్వు అంటున్నావు కదా ఇందాకటి నుంచి, ఒక ఆడదాన్ని బెదిరించాడు భయపెట్టాడు అనే కనీస సోయిగోడు లేకుండా ఇప్పుడు వచ్చామంటున్నావు వాళ్ళ ఇంటి ఆడవాళ్ళని వీడియో తీస్తారా? మరి వీడియో రికార్డింగ్ చేసే క్రమంలో పొరపాటున ఆడవాళ్ళు వస్తే వాడి మీద కేసులు పెట్టేస్తా పీకెత్తా కట్ల కట్టేస్తా అని మాడుతున్నావు నువ్వు. మరి ఒక ఆడదాన్ని పనికి మాలిన దానా చంపి పడేస్తా, నువ్వు నా ఫోటోలు విడుదల చేస్తే నీ ఫోటోలు నేను బయట పెట్టనా అంటూ బెదిరించాడు కదా. మరి దాన్ని ఎట్ట వదిలేస్తున్నావురా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ మతం, నీ దేవుడు నీకు చెప్పింది? నీ పనికి మాలినోడాలి తిక్క కుదురుస్తావాడిని ఎవరి జోలికి వచ్చినా. ఇప్పుడు ఈమె ఏం మాట్లాడిందో ఒకసారి మనం విందాం. వీడు పత్తితో ఒకడున్నాడు లలిత్, వీడు ముఖం ఎప్పుడైనా చూడండి, వీడు తాగుబోతీడు, అర్థమైందా? వీడు ముఖాలు ఇగో ఈ కళ్ళెట్ట బొగ్గలు పోయి వాడు ముఖం కొన్ని ఫోటోలు తీసేవాడు వీడియోలో. వాడు తాగి రాత్రి అంతా తాగి తెల్లారు లేచి వీడు మాట్లాడతాడు. ఏమండి, వీళ్ళు ఏ రోజైనా వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడారా? వాళ్ళ దేవీ దేవతల గురించి మాట్లాడారా? వారి పుస్తకాల్లో ఉన్న గొప్పతనం గురించి ఏం చెప్పారా? వారి దేవీ దేవతలు గొప్పతనం ఏమని చెప్పారా? వీళ్ళు సమాజానికి ఏమైనా చేశారని చెప్పారా? చెప్పలే. ఇడి చేసిన ఆంబోతులు ఎదవలు వీళ్ళు, ఏ పని పాటలేని చేతగాని వీధి కుక్కలు వీళ్ళు. అమాయకమైన హైందువులను మోసం చేసి డబ్బులు దండుకోవడానికి అకౌంట్ నెంబర్లు వేసి అడుక్కుంటే బెగ్గరగాళ్ళు వీళ్ళు సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చి పాస్టర్లను క్రైస్తవులను రోడ్డుకి వెరచడానికి కుట్ర చేస్తున్నారు. అరే, ఒక విషయం ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక క్యారెక్టర్ ఉండాలిరా. క్యారెక్టర్ లేదు. మొదట మీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోండి, మా కంట్లో ఉన్న నలుసును తర్వాత సంగతి. వారిని కోణంగెదవా, నాకు క్యారెక్టర్ లేదంటాను. నీ క్యారెక్టర్ ఏంద్రా? నేనేమన్నా ఆడిది ఈడిది కొంపలో ఆస్తులు లాక్కుని ఏమన్నా చర్చలు పెట్టానా, లేకపోతే ఇంకేమన్నా కట్టానా? లేదు. సరే, నేను తాగుబోతున్నా తిరిగిపోతున్నా అని చెప్పి ఏదైనా అనే నోరు నీకైతే ఉంది, అనే స్వేచ్ఛ నీకైతే ఉంది. ఎందుకంటే అది అచ్చోసిన ఆంబోతులు అంటే నోరు కాబట్టి ఏదైనా మాట్లాడుద్ది. కానీ ఒరే, నీకు అదే చెప్తున్నా, లలిత్ కుమార్ అనేవాడు తాగుబోతాను, లేకపోతే లలిత్ కుమార్ అనేవాడు తిరుగుబోతాను, నీ దగ్గరికి ఏదన్నా ఆధారాలు దొరికినాయి అనుకో, ఇదిగో లలిత్ కుమార్ నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, ఇదిగో లలిత్ కుమార్ నీకు 24 గంటలు టైం ఇస్తున్నా అని చెప్పేసి ఎప్పుడు గాడిద మాటలు మాట్లాడక నిర్దాక్షిణ్యంగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేసుకో. అయినా ఈ లోఫర్ గురించి, అదే ఆయన పేరేంటి, ఓఫిర్ గురించి మాట్లాడటానికి ఏదో క్యారెక్టర్ కావాలని చెప్పేసి అంటున్నావు. నీకు మళ్ళీ చెప్తున్నాను రా, లలిత్ కుమార్ గురించి ఏ అమ్మాయి అయినా వచ్చి ఇదిగో లలిత్ కుమార్ నన్ను ఇలా వాడుకున్నాడు, కావాలంటే లలిత్ కుమార్ నాతో మాట్లాడిన మాటలు వినండి, లలిత్ కుమార్ నన్ను బెదిరించింది చూడండి, లేకపోతే లలిత్ కుమార్ నేను ఇంటిమేట్గా ఉన్న ఫొటోస్ చూడండి, వీడియోస్ చూడండి అని ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి పెట్టారనుకో, నిర్మోహమాటంగా బయటేసుకోరా, నిర్మోహమాటంగా బయటేసుకో. అంతేకాదు రోయ్, లలిత్ కుమార్ గురించి మాట్లాడాలంటే నీ క్యారెక్టర్ ఉండాలి, బ్యారెక్టర్ ఉండాలి అని చెప్పేసి పెద్ద మాటలు నేను మాట్లాడను. అలాగే దొరికిపోయిన తర్వాత కుక్క దోసకాయ కబుర్లు కూడా నేను చెప్పను రా, కుక్క పెన్నిస్ మొక్క కూడా. నీకు గుడారంలో దమ్ము ఎంత ఉందో చూస్తా, వేసుకో. చిట్టిక్కలేసి చెప్తున్నా కొడకల్లారా ఒక్కొక్కడికి, లలిత్ కుమార్ క్యారెక్టర్ బయట పెడతాను అని చెప్పేసి అనుకుంటే నీ గుడారాల్లో ఉన్నంత దమ్మంతా ట్రై చేసుకోండి. అంత నిజాయితీగా చెప్తున్నా. నేను తాగుబోతున్నాను ప్రూవ్ చేస్తారా, తిరుగుబోతున్నాను ప్రూవ్ చేస్తారా, లేకపోతే ఇంకోటని ప్రూవ్ చేస్తారా, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మీకు తోచింది చేసుకోండి.
ఎంత బహిరంగంగా ఇంత ధైర్యంగా నీకు ఇప్పుడు దాకా ఎవడన్నా సవాల్ చేశాడేమో చూస్తా. పైగా నువ్వు అంటున్నావు చూడు, తప్పు చేసినా కూడా బయట పెట్టకూడదు అని చెప్పేసి, అలాంటి లంగ మాటలు నేను మాట్లాడను రా, లంగమోకం కూడా. అప్పుడు పారలా, ఎందుకంటే ఎక్కడికెక్కడ ఉతికి పారేసాం దేవుని కృపతో. దొరికినట్టు వదలకుండా బాధేసి. ఇప్పుడు మా జోలికి రావాలంటే 1-2 పడతాయి వాళ్ళకి, మేము రెడీ దేనికైనా కానీ. ఇప్పుడు డబుల్ సీఎం కిరణ్ పాల్ దగ్గరికి వెళ్ళారు. ఓరే, నువ్వు బాధేసేపటికి నీ జోలికి రాకుండా ఆపేరా? కాదురా ఎదవా, నువ్వు 3 రోజుల క్రితం వీడియో పెడితే నిన్ను చూసింది 3,000 మందిరా. నిన్ను కూడా పట్టించుకుంటే ఇక మా టైం అంతా దండగైపోతుంది కాబట్టి ఇడిచేసాంరా ఎదవా. చివరికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ కౌంటర్ పెడుతున్నాను అంటే, ఇప్పుడు పనికిమాలిన విషయంలో వచ్చిందే కాకుండా పనికిమాలింది ఒకటి వీడియో పెట్టేసి ఇది కౌంటర్ వీడియో అని చెప్పి నీకు నువ్వే జబ్బలు దర్చుకుంటున్నావు చూడు, దాని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా బాధ ఎత్తే నీకు భయపడిపోతే ఇన్నిసార్లు నిన్ను పనికిమాలిన ఎదవా అని చెప్పి అనవరా. చెక్కోడి మొఖం కూడా, పక్కోడి మొఖం కూడా. ఓహో తెగ రిచ్చిపోతున్నాడు, మా జోలికి రాడని. నువ్వు మా స్థాయి కాదురా, నీకంత కెపాసిటీ లేదురా, అందుకని పట్టించుకోవట్లేదురా, పనికిమాలినాడు. ఇప్పుడు కిరణ్ పాల్ గారు, ఓఫీర్ గారు చెప్పే బోధలు చేస్తున్నారు, ఆయన రాసిన పుస్తకాలు ఈయన రాస్తున్నారు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఏమవ్వాలి? ఓహో, ఈయన ఓఫీర్ గారు శిష్యుడు కాబట్టి మనం ఖచ్చితంగా పాస్టర్లను కూడా ద్వేషించాలి, క్రైస్తవం ద్వేషించాలి కిరణ్ పాల్ అనే కుట్ర ఈ సహోదరి మాటల్లో ఉన్నది అనడానికి నిర్వచనం. ఎందుకంటే కిరణ్ పాల్ కి ఏ ప్రత్యక్షతలు లేవు, అంత బుక్ నాలెడ్జ్. ఆ బుక్ నాలెడ్జ్ ద్వారా తను ఏమైతే చదువుతున్నాడో చదివినవన్నీ. ఏమకి 2018 నుండి 2020 దాకా కిరణ్ పాల్ దగ్గర ఉంటే ఏం ప్రత్యక్షతలు లేవని, ఏ బోధలు లేవని ఏమేలా చెప్పగలిగింది? ప్రత్యక్షతలు అంటే అర్థం ఏమిటి ఏమండి? అంటే సో వీళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అన్ని విషయాలను ముందుగా చర్చించుకొని బోధల మీద దాడి చేయాలి. అంటే వాళ్ళ బోధల మీద దాడి చేస్తుంటే ఎవరు నమ్మట్లా. ఇప్పుడు క్యారెక్టర్ మీద దాడి చేయాలి. వారు కామాంధులుగాను, వ్యభిచారులుగాను, ఉమనైజర్లుగాను చిత్రీకరిస్తే ముందు సంఘం ఎఫెక్ట్ అవుతుంది, సమాజం ఎఫెక్ట్ అవుతుంది, పాస్టర్లు క్రైస్తవులు అందరూ ద్వేషిస్తారు, ఇక మనం ఒక ఆట ఆడుకోవచ్చు అనే కుట్రని మతోన్మాద ఊర కుక్కలు ఇలాంటి ఇస్కరియోతు యోధాల చెల్లెలు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. నీ ఫ్రస్ట్రేషన్, నీ కడుపు అంటే నాకు అర్థమవుతుంది. కానీ ఈయనొకరిని కామాంధుడు అనేసామని చెప్పి ముద్ర వేసామని, ఏదో మట్టగడ చేసామని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. మాట్లాడదాం కొడక ఒక్కసారి ఇవన్నీ. వాళ్ళంతా కేసులు అయిన వాళ్ళు, వీళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు, ఇంకా బయటికి రానోళ్ళు ఎంతమందిరా? ఎదవల్లారా ఎంతమంది? వీళ్ళందరూ ఇన్ని చేస్తూ ఉంటే ఏమండి వీళ్ళు మత ప్రచారకులు కాబట్టి వాళ్ళని మింగనివ్వండి, దుబ్బి తిన్నివ్వండి అని చెప్పేసి నోరు మూసుకు కూర్చుంటామా? ఊరుకోరా రే. మా ధర్మాన్ని, మా దేశాన్ని కాపాడుకోవటం అంటే ఈ దేశంలో ఆడబిడ్డలకి కష్టాన్ని కలిగించే ప్రతి పోరంబోగ్గాడి గురించి బయట పెడతాం. అలాంటి వాళ్ళ బాధితులు బయటకు వచ్చి మ్యాటర్ చెప్తా ఉంటే ఇస్కరియోతు యోధా, బుస్కరియోతు గోదా అని చెప్పేసి పుష్పం కబుర్లన్నీ చెప్తావు నికృష్టుడా. క్రిస్టియానిటీలో నేను వచ్చిన తర్వాత ఒక కిరణ్ పాల్ ని, ఒక రంజిత్ తోఫీని చూసిన తర్వాత అండ్ నంబర్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నది ప్రాస్టిట్యూషన్ కి ఒక ప్లాట్ఫామ్ 100%. అంతేగాని నిజాన్ని చెప్పాలంటే హైందవులందరికీ నేను ఒక మాట చెప్పగలను, హిందుత్వాన్ని విడిచిపెట్టదు. ఇదిగో ఇప్పుడు అర్థమైంది. నేను మొదటి నుంచి ఏమైతే అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసి చెప్పుకుంటూ వచ్చానో చివరికి కంక్లూజన్ ఏమిటి? మొదటగా క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్కి ఒక ప్లాట్ఫామ్ అండి. అంటే ఏంట్రా అన్నావు మళ్ళీ చెప్పు. క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్కి ఒక ప్లాట్ఫామ్ అండి. అంటే నేను మాట్లాడి కూడా దండగరా. ఛీ ఛీ ఛీ,
నీకు కూడా కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు నా బతుక్కి. చిచ్చి. అంటే క్రైస్తవ్యము వ్యభిచారానికి ఒక వేదిక అని ఒక దుర్మార్గపు మాట అన్నది. రెండోది ఏముంది? హైందువులు ఎవరు మోసపోయి క్రైస్తవంలోనికి వెళ్ళవద్దు. అదండి అసలు విషయం. అది అసలు విషయం. అర్థమైంది కదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, సహోదరి తేజ, ఆమె పేరు తేజ, మచిలీపట్నం, ఆమె కుమారుడు ఉన్నాడు, పెళ్ళి. ఇందాకే కదరా ఇస్కరియోతు యోధా చెల్లెలు అన్నావు, మరి నువ్వు కూడా సోదరి అంటున్నావు. ఎందుకే కొంపదీసి ఆ ఇస్కరియోతు యోధావు నువ్వేనా ఏంటి? అయితే కూడా అయ్యి ఉండొచ్చులే కానీ అని మీరు హైందువులు ఎవరు క్రైస్తవులకు వెళ్ళదు. ఈ మాట చెప్పించడానికి ఈ మతోన్మద ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు, శవాల మీద మర్మారాలు ఎలుకునే దౌర్భాగ్య కుక్కలు, వాళ్ళ గ్రంథంలోనే ఆ మనువాదంలోనే ఉంది, ఆడవాళ్ళని ఎరగా వేసి రాజ్యాల్ని సంపాదించిన స్త్రీలను అడ్డం పెట్టుకునే నపంసకుల కుక్కలు ఇప్పుడు ఈ తేజ అనే అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ నపంసకుల డ్రామాని. అవును రే, కరెక్టే. అందుకే అబ్రాము తన భార్యను తీసుకెళ్ళి రాజు దగ్గరికి నా చెల్లెలు అని చెప్పేసి చెప్పుకున్నాడు. కరెక్టే, మా గ్రంథాల్లోనే ఉంది ఇట్లాంటి కథలు. కరెక్టే రా. కానీ నీ ఫ్రస్ట్రేషన్ కూడా నాకు అర్థమవుతుందిరా. మాతో కుక్కలు, బొక్కలు, తోక్కలు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతున్నావు కదా. కానీ నీ ఫ్రస్ట్రేషన్ అంతటికీ కారణం ఏంటో తెలుసా? నీ క్రైస్తవ్యం యొక్క పునాదులు నా దెబ్బ కదిలిపోతుంది, నాలాంటి వాళ్ళ దెబ్బలకి ఊగిపోతాయి. అది తట్టుకోలేక నీ ఏడుపని నాకు అర్థమవుతుంది. ఒరే ఏంటి ఇప్పుడు ఆమెతోటి క్రైస్తవ్యంలోకి ఎవరో వెళ్ళొద్దని చెప్పించడం కోసం ఆమె తీసుకొచ్చామంటున్నావా? ఫ్యాక్ట్ చెప్తున్నాను రా, నిజంగా దీనిలో పాపం పుణ్యం ఏమీ ఆవిడికి తెలియదు. నేను చెప్తున్నా, హిందూ సమాజం మొత్తానికి కాదు, భారతీయ సమాజానికి మొత్తానికి కాదు, యావత్ ప్రపంచానికి నా భాష ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళందరూ అర్థం చేసుకోండి. దయచేసి మీరెవరూ కూడా క్రైస్తవ్యాన్ని నమ్మొద్దు. క్రీస్తు అబద్ధము. క్రీస్తు అనే అతను చరిత్రలో లేడు. క్రైస్తవ మతం అనేది ఒక వ్యాపారాత్మకమైన మతము. క్రైస్తవ్యం అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లాంటిది. ఆ మతంలోకి ఎవరూ పోవద్దు. ఆ మతాన్ని నమ్మి ఎవరూ తమ జీవితాలని నాశనం చేసుకోవద్దు. ఇంత ఓపెన్గా నేనే చెప్తున్నా కదరా. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి కుట్ర చేపించేది ఏంట్రా పులిహార మొహోడా? నేను మళ్ళీ చెప్తున్నా, బైబుల్ అనే దానికి అసలు దైవ గ్రంథం అనిపించుకునే లక్షణాలే లేవు. కావాలంటే బైబుల్ దైవ గ్రంథమా కాదా అని చర్చికి అవడం వస్తానంటే కూడా రండి, తేల్చుకుందాం లెక్క. ఊరికే తొడలు కొట్టేసుకుంటా మేము లలిత్ కుమార్ని చర్చకు వెళుతున్నాడు రావట్లేదు, మేము లలిత్ కుమార్ని చర్చకు వెళుతున్నాడు రావట్లేదు అని చెప్పేసి ఏదో కథలు చెప్పడం కాదు. నేను ఇప్పుడు అంశం ఇస్తున్నా, బైబుల్ దైవ గ్రంథం కాదు అని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడానికి ఎవరెవరినో తీసుకొచ్చి అడ్డం పెట్టించి చెప్పుకునే అంత అవసరం, అగత్యం, కర్మ రెండూ మాకు లేవు. ఓకేనా? సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రపంచాన్ని క్రైస్తవ మాఫియా నుంచి కాపాడండి అని ప్రతి ఒక్కడికి నేను పిలుపునిస్తున్నా. ఏముంది దీంట్లో బొగ్గు చెప్పపోవటానికి? ఉన్న వాస్తవం, నేను అన్న ప్రతి మాట నిజమని నిరూపించుకోవటానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకా నువ్వు క్లారిటీగా క్లియర్గా, అరే నీకు కదరా మొత్తం సమాజం మొత్తానికి చెప్తున్నా, క్రైస్తవ్యం మానవాళికి పెను ప్రమాదం, ఇది నేను ఇస్తున్న అంశం. కాదని నిరూపిస్తాను అని ఎప్పుడైనా అనుకుంటే కనుక మీ ఛానల్కి నన్ను రమ్మంటారా, లేకపోతే నా ఛానల్కి మీరు వస్తారా? అట్టా అని చెప్పేసి ఈవడో కోన్కిస్క గొట్టంగాళ్ళు అందరూ కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని వచ్చి కూర్చోండి అంటే మీకోసం టైం వేస్ట్ చేసే అంత శక్తి నాకు లేదు. మినిమం స్టాండర్డ్ ఉన్నవాడు ఎవడైనా సరే వచ్చి ఈ అంశాల మీద చర్చకు కూర్చోవచ్చు. ఓకేనా? ఏది వ్యభిచారానికి వేదిక? నా హైందవ నిజమైన సహోదరులు బాధపడతారనే విషయాన్ని నేను గమనించి హైందవ దేవీ దేవతలలో అసభ్యకరమని చెప్పడానికి ఇష్టపడతలేదు అనే విషయాన్ని వాగితే గ్రంథాధారాలు తీసుకొని వచ్చి నేను వాయించాల్సి వస్తుంది. మరలా చెప్తున్నాను. అయితే క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని గమనించండి. సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. ఒరే ఇప్పుడే కదరా, ఇంతకు ముందే కదరా హిందూ గ్రంథాల్లో ఉన్న మా యేసును గురించి వీళ్ళు ప్రకటిస్తున్నారు అని చెప్పేసి హిందూ గ్రంథాలు అంత తోపులు ఇంత తోపులు అని చెప్పేసి చెప్పావు. మళ్ళీ ఎంతలోనే హిందూ గ్రంథాల్లో ఉన్న అసభ్యకరమైన విషయాలు నేను చెప్పదలుచుకోవట్లేదు అంటాను. ఈ అబ్బాయి నీకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఎంత తక్కువ, ఎంత ఉందా షార్ట్ టర్మ్ మెమరీ లాస్? మరి ఒకసారి చూడండి. హైందవ గ్రంథాల్లో ఉన్న విషయాలను, అనగా భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలు అయిన 4 వేదములలో చెప్పబడిన యజ్ఞ పశువు గురించి, కన్యసుతుడు గురించి, గొర్రెపిల్ల గురించి, అవతార పురుషుడు గురించి వీరందరూ నొక్కా నుంచి చెబుతున్నారు. వీరేనా చెబుతుంది? ఇంకెవరైనా చెబుతున్నారంటే వీరికి ముందున్న తరాల్లో ఉన్న గొప్ప గొప్ప వారు కూడా చెప్పారు. అదే పందాను దేవుడు వీరికి ఇచ్చారు. తదుపరి నిజమైన దేవుడికి ఉండాల్సిన లక్షణాల గురించి, ఇంకా ఇత్యాది అనేకమైన విషయాలను వీరు భారతదేశ ప్రజలకు ఆధారాలతో చెప్పినప్పుడు ఇప్పుడు దాకా మరి ఏం చెప్పారా?
హిందూ గ్రంథాల్లో ఉన్న వాటిని వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి అన్నావు. మరి అంత తప్పులుంటే ఆ గ్రంథాల్లో మీ దేవుడిని అట్టెత్తుకుంటున్నారా? గుర్రం మీద వచ్చిన పిల్ల, గాడిద మీద వచ్చిన గాడిద అంటూ అడ్డమైన పోలికలన్నీ చెప్పుకొస్తున్నావు పనికి మాలినోడా. మరి అబద్ధాలకు కూడా ఒక అంతు పొంతు ఉండాలిరా. మరి ఏమండి, ఒక నమ్మకస్తుడికి, ఒక ఆత్మీయుడికి ఉండే లక్షణం ఏం తెలుసా? ఒక ఆత్మీయుడు పడిపోయే స్థితిలో ఉంటే, పడిపోతాడు భవిష్యత్తులోనే ప్రమాద సూచిగా ఎదురైతే వాళ్ళకు దూరంగా పరిగెత్తుతాడు, వాళ్ళ క్షేమాన్ని కోరుతారు. వాళ్ళు దొరికినా వాళ్ళని విడిచిపెట్టి వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఒక ఆయన ఉన్నాడుగా, పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కాలమే సమాధానం చెప్తుంది. బైబిల్లో ఉన్న వాక్యం ఎన్నటికీ నిరర్థం కాదు. దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అందుకే అయ్యో వీళ్ళు బలాఢ్యులు ఉన్నత స్థలం మీద హతమయ్యారు. ఎవరైనా, ఏ దైవజనుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ సువార్థికుడైనా, ఏ క్రైస్తవుడైనా సాతాన్ని ఒక పోటు పడవటానికే వస్తారు. మరప్పుడు నువ్వేం చేయాలి? అన్నీ మూసుకుని కూర్చోవాలి. ఎట్లాంటి కుక్క పిన్నెస్ కబుర్లు చెప్పి ఇదే కౌంటర్ వీడియో అని చెప్పేసి వర్రకూడదురా. దేవుడు చూసుకుంటాడు, దైవజనుడిని కాపాడుకుంటాడు అని చెప్పి సాగాలి. అంధకార శక్తులతోనూ, దురాత్మలతోనూ, సాతాను సామ్రాజ్యంతోనూ పోరాటం చేస్తూ ఉంటారండి. ఈ పోరాటంలో అన్నీ గెలుపులేరావు. ఈ పోరాటంలో 100కి 100%, 100 గెలుపులు రావు, 90 గెలుపులు ఉంటాయి, 10 ఓటములు ఉంటాయి. ఈ 10 ఓటములను బట్టి 90 గెలుపులు పొందిన దేవుని పాత్రలను, దేవుని సాధనాలను, దేవుడు వాడుకున్న అద్భుతమైన ఉన్నతమైన ఆత్మీయులను ఎవడైనా దిగజార్చే మాటలు మాట్లాడినా, వాళ్ళ పరువును బజారికి విడిచినా, నిందలు మోపి ప్రచారం చేసినా, లేదా వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేసినా వాళ్లకు శాపమే వస్తుంది, శాపమే ప్రాప్తిస్తుంది. దిక్కులేని చావులు చేస్తారు వాళ్ళు. అన్ని జనులైతే పర్వాలా, దేవుడు క్షమిస్తాడు. బొంగేం కాదు, నన్ను క్షమించేదేంట్రా. కాకపోతే నువ్వు పిల్లి శాపనార్థాలు పెడుతున్నావు చూసావా. ఇప్పుడు మతం మారిపోయి ఎవరైతే ఇంకా తప్పుల్ని బయట పెడతారో, తప్పులు జరుగుతుంటే మూసుకుని భరించకుండా అని చెప్పేసి దానికి ఏడవరా యదవ. ఇప్పుడు ఆవిడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు అన్యజనులే. ఎందుకంటే నువ్వు ఎవరైతే దేవుడికి క్షమిస్తాడు అనుకున్నావో ఆ దేవుడిని అని చీకొట్టి బయటకు వచ్చేసిందావా. ఎందుకు? ఈ మత ప్రచారకుల పేరుతో చేస్తున్న పాపిష్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పాపిష్టి పనులకి ఇంకా 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 బాధితులు అవ్వలేక, ఇంకా ఎక్కువ మంది బాధ్యతలను అక్కడ చేర్చలేక చీకొట్టి బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఆమెను కూడా మీ దేవుడు క్షమించేసాను అనుకోవటం తప్ప పెద్ద పీకదేమీ లేదు అని చెప్పేసి అర్థమైపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు మిగతా హిందువులు, లేకపోతే ఇప్పుడు దాకా మతం మారి అక్కడే ఉండి బయటకు రాలేకపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించుకోండి. చెగోడి మాటలను బట్టేసి ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ ఆ మతాన్ని విడిచిపెట్టేసి వచ్చినా, ఆ మతంలో లేకపోయినా వాళ్ళ దేవుడు ఏమీ చేయలేడంట. ఎవరైతే ఇంకా క్రైస్తవ్యంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే శిక్షించబడతారట, పాపిష్టి వాళ్ళగా గుర్తించబడతారట. కాబట్టి అక్కడే ఉండి ఇంకా పాపాల్లో భరిస్తూ, ఆ పాపంలోనే కొట్టుమిట్టాడుతూ తిరిగి మళ్ళీ పాపిష్టోళ్ళని నిందలు మోస్తారా, లేకపోతే పక్కకు వచ్చేసి, లేదంటే ఆ మతాన్ని విడిచి బయటకు వచ్చేసి ప్రశాంతమైన జీవితం గడుపుతారా అనేది మీరే తెలుసుకోండి. ఒకవేళ ఎవరైనా ప్రశాంతత కోరుకుని తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేయాలనుకుంటే మీ అందరికీ తోడుగా లలిత్ కుమార్ ఉన్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తన కష్టంగా భావించి మీకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఒక్కసారి రుచి చూసి, ఒక్కసారి వెలిగించబడి పరలోక వరంలో చేయి వేసి కూడా ఎవరైతే అన్యాయంగా దైవజనుల్ని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క విలువల్ని, గౌరవాన్ని, వాళ్ళ భక్తిని, ఆత్మీయతను, సంఘాన్ని, మినిస్ట్రీని, పరిచర్ని నాశనం చేయాలి కక్షతో వెళ్తారో వీళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు, వీరు దురాత్మలు, వీళ్ళు ఖచ్చితంగా దేవుని చేతిలో తప్పదో, మరణం తప్పదో, హతమైపోతారంతే వాళ్ళని. నిన్ను నమ్మి చేర్చుకుంటే ఇదా నువ్వు చేసేది. నీ మాటలన్నీ ఏంటంటే ఎట్టుందంటే రంజిత్ తోఫీర్, కిరణ్ పాల్ అనే వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు చేసినా సరే నువ్వు బయట పెట్టకూడదు, పెట్టావంటే మాత్రం దేవుడి చేతిలో శిక్ష గురవుతావు అని చెప్పేసి ఒప్పుకుంటున్నావు. అంటే వీళ్ళు ఎదవలే కానీ వాళ్ళు ఎదవతనాన్ని బయట పెట్టొద్దని నువ్వే చెప్తున్నట్టుంది. నేను చెప్తానే ఉన్నారా బాబురే క్రైస్తవులు మీరు మేలుకోండి. ఇట్లాంటి వాటితో మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు సప్పట్లు కొట్టారా, ఈవిడ ఒకడే కాదు మొత్తం మీ మతం మొత్తం మట్టగడిసి అయిపోద్ది. వద్దు, నా మాట ఏనండి, ఈ నెలేసుకోండి ఫస్ట్. ఇంట్లో నీకు స్థానం ఇస్తే అమ్మా ఇదా నువ్వు, నీకు నిజంగా తేజ అనే సహోదరుని అడుగుతున్నా, మీకు నిజంగా అన్యాయం జరిగితే క్రైస్తవ పెద్దలకు ఎంతోమంది ఉన్నారు, మా బోటోళ్ళకి చెప్పు. మేము అవసరమైతే చిన్నకి వెళ్ళి అయ్యగారు ఇలా జరిగిందో, లేదా తమ్ముడు ఇలా జరిగింది, మరి ఏంటి ఒకసారి మాట్లాడాలని మేము సాల్వ్ చేసేవాళ్ళం కదా. ఒరే ఇట్లాంటి హామీలే ఇవ్వ మాకు. ఎందుకంటే నువ్వే పెద్ద సవటం అని, నువ్వే సాయం కోసం వచ్చిన వాళ్ళని ఏమీ పీకలేవని, వాళ్ళకి ఏమీ పీక్ కట్లగట్టించలేవని చెప్పేసి ఒక ఆవిడ నా ఇంటర్వ్యూలోనే కూర్చొని సాక్ష్యం పెట్టింది నీ గురించే.
ఆవిడ ఇంటర్వ్యూ కూడా తొందరలోనే బయటకు వస్తుంది. అప్పుడు కూడా నీకు అర్థమైద్ది అనమాట, నీ దగ్గరికి సాయం కోసం వచ్చిన ఆడపిల్లని నువ్వు ఎంత కష్టపెట్టావు, ఎంత బాధ పెట్టావు. అవి కూడా వదులుతున్నా, నీ గుట్టేం దాచిపెట్టట్లేదు రే, నువ్వు కూడా అయిపోయావు. ఇవన్నీ స్టింగ్ ఆపరేషన్లు కాదు, రియల్ టైం ఆపరేషన్స్ అనమాట. రియల్ టైం బాధితులు వచ్చి చెప్పుకున్న కష్టాలు. వీడంతా ఏదో కట్ల కట్టేస్తాడంట. అయినా కూడా వీళ్ళు ఇందాకటి నుంచి చూస్తున్నారు కదా, ఇది ఒక్కడే కాదు, మాట్లాడిన ప్రతోడు కూడా ఏమంటున్నాడు, నీకేదన్నా సమస్య ఉంటే మా దగ్గరికి వస్తే మేము తీర్చేవాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. అరే, ఒక ఆడియో కాల్ బయటకు వస్తే ఆ పర్సన్ కూడా బయటికి రాలేదు, ఆ మాట్లాడింది అమ్మాయో లేకపోతే ఇంకొకళ్ళు ఏమీ తెలియకుండానే ఒక కాల్ రికార్డింగ్ బయటకు రాగానే రాధా మనోహర్ దాస్ గారి మీద ఎంత ఎత్తు రెచ్చిపోయారు కదా ప్రతోడు. రాధా మనోహర్ గారు ఏదో రివర్స్ ట్రాప్ వేద్దామని ట్రై చేస్తే ఆయన బయట పెట్టే లోపే ఒకరోజు ముందు మీరు ఆడియో పెట్టేసినంత మాత్రాన ఇదిగో ఆయన తప్పే చేసేసాడు అంటూ అడ్డగోలు కూతలు కూశాడు, ప్రతి ఒక్కడు వీడియోలు పెట్టేశాడు. అసలు తెగ రెచ్చిపోయారు కదరా. మరి అలాంటిది ఇవాళ సాక్షాత్తు ఒక అమ్మాయి నేరుగా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి రక్షణార్థం ఆవిడ అడగల నిజంగా ఫేస్ బ్లర్ చేయమని చెప్పేసి, మేమే ఒక ఆడపిల్ల జీవితం వీధుల్లో పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆవిడది ఫేస్ బ్లర్ చేస్తే, దమ్ముంటే ఆవిడ ముఖం చూపించు అంటూ ఒక్కొక్కరు తొడలు కొడుతున్నారు లంబడి కొడకల్లరా కామెంట్లో. మొహం చూపిస్తే ఏం చేద్దామనిరా. అది కాకుండా ఇంకొకటి అంటాడు, అమ్మాయిని మేము ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాము అని చెప్పేసి. ఒరే, మేము డబ్బులు ఇచ్చి తీసుకొస్తే అసలు అమ్మాయి నాకు పరిచయమే లేదు అని చెప్పేసి ఆ లోఫర్ని, అదే ఆయన పేరేంటి, ఓఫిర్నో లేకపోతే ఆ పాల్నో అడగండి, చెప్పించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా జరిగిన దాన్ని మూసుకుని అంగీకరించి సరి చేసుకుంటే ఒక్కొక్కడికి మంచిది, మీ మతానికి మంచిది. కాదు కూడదు అని చెప్పేసి తెగ రెచ్చిపోయి బయటకు వచ్చి ఇట్లాంటి కథలు చేశారనుకో, ఇంకొన్ని గుట్టులు లాగుతా. నేను టార్గెట్ చేసి తీయటం మొదలు పెడితే ఒక్కొక్కడికి సాక్ష్యాలు ఆధారాలు కాదు, కొడకల్లరా బెండు తీస్తా. అర్థమైందా? అట్టే కెలకమాకండి, ఎక్కువ చేసింది చాలు. ఇప్పటికి నువ్వు అచ్చంగా మతోన్మాదుల దగ్గరికి వెళ్ళావంటే నువ్వెంత పెద్ద మతోన్మాదం అనేది క్రైస్తవులో ఒక ప్రశ్న వచ్చింది, సమాజంలో ప్రశ్న వేస్తుంది, ఉమ్మేస్తున్నారు. అదనమాట. అత్త కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకని సామెత ఉంది చూడండి, వీళ్ళ బాధ అట్టుంది. ఆమె వచ్చి బయట పెట్టినందుకు కాదు, ఆమె మన దగ్గరకు వచ్చి బయట పెట్టినందుకు వీళ్ళు ఏడుపులు. సో ఇప్పుడు నుంచి మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నుంచి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు కానీ లేకపోతే నా మీద కౌంటర్ పెడతానికి చించుకొచ్చిన ఎంతమంది పాస్టర్లు ఎవడు కానీ ఎంతమంది పాస్టర్ల యొక్క రంకులు బయట పెడతారో ఒక నెల రోజులు నేనే చూస్తాను రా. నెల రోజుల్లో కనుక మీరు ఇప్పుడు నేను బయట పెట్టిన వాళ్ళు కాకుండా కొత్త పాస్టర్లవి కనీసం ఒక 10 మంది అయినా ఒక్కొక్కడు బయట పెట్టకపోతే మీరు చెప్పే సొల్లు కబుర్లన్నీ లొల్ల కబుర్లే. అర్థమైందా? ఛాలెంజా? ఒరే, నాతో చర్చల కంటే ఎట్టాకు భయపడుతున్నారు. కనీసం నేను ఛాలెంజ్ చేసిన ఈ ఫెయిర్ ఛాలెంజ్కైనా సరే సిద్ధపడండి రా. ఒక్కొక్కడికి గుడారాల్లో దమ్ముంటే సిద్ధపడతారని అనుకుంటున్నా. స్వామి, మీ అందరికీ ఒకటి, ఇట్లాంటి ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాడు. అవన్నీ కూడా నాకు చెప్పే ఓపిక లేదు, అటు కౌంటర్ వేసే ఓపిక లేదు. కాకపోతే ఆడి ఫ్రస్ట్రేషన్ డైలాగ్స్ అన్నింటినీ కూడా కట్ చేసి ఒక సీక్వెన్స్లో పెడుతున్నాను. ఒక 1-2 మినిట్స్ వస్తుందేమో, ఈయన తరించండి. నేనైతే ఇక్కడికి సెలవు తీసుకుంటున్నా. ఆడి ఫ్రస్ట్రేషన్ ఈని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఆ హీరో బిడ్డలు ఈ లక్షణాలు ఉంటాయి. ఎవడి తప్పులు పొరపాట్లు ఎవరేం చేస్తారు, మానవ నైజం దొరికినాయి కదా అని బజారుకి వేయాలని చూసేవాడు వాడు సాతాను. వాడికి శాపం, వాడికి వాడి కుటుంబానికి వాడి పిల్లలకి శాపమే తగులుతుంది. ఏమిటి వ్యాజ్యం ఉందా? మాటలతోనైనా, లేదా ఫైటింగ్తోనైనా, లేదంటే ఇలాంటి వీడియోల ద్వారా కౌంటర్ల ద్వారా అయినా ఏం చేయాలంటే వారి క్యారెక్టర్ని, వారి గుట్టుని, వారి బలహీనతల్ని బయటేసి యుద్ధం చేయమంటలా. అది నపంసకులు చేసే పని, లేడీస్ చేసే పని. అది మీలాంటి ఊర కుక్కలు తన్ని తరమడానికేరా దేవుడు ఈ తరంలో దేవుడు మహాకృపను బట్టి జాషువాడి అనే చేగుడు అనేవాడిని లేపింది. ఎవడరా? యుద్ధ రంగం మంది ఉన్నావురా మేము. కొన్ని గాయాలు మాకు అవుతాయిరా, అయినంత మాత్రం మేము చెడ్డవలం కాదురా, మేము పాపాత్ములు కాదురా. ఎన్నో లక్షల కోట్ల మందిని ప్రభు వైపు మళ్లించిన యోధులురా. దేశ క్షేమం కొరకు మా కడుపులు మార్చుకుని ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చే నిజమైన దేశ భక్తులురా. నీచ నికృష్టు రే ఆర్ఎస్ఎస్ కుక్కలారా, బజరంగ్ దళ్ రే ఎదవల్లారా. మరణం అంటే మీకు భయంరా, చావు అంటే మీకు భయంరా. దమ్ముండా క్రైస్తవులు రే, చావుకే మేమంటేరా. యేసుతో ఉన్నవాడికి చావు అంటే వెంట్రుక రే. మీ దేవి దేవతల గురించి చెప్పే దమ్ము మీలో ఎవరికైనా ఉందంట్రా. మీ గ్రంథాలు ఇదిగో మా గ్రంథం మంచిదని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందంట్రా. ఆ దమ్ము లేదు కాబట్టారా ఆ గ్రంథాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు దమ్మున్న దేవుడు రా, దమ్మున్న బైబుల్ రా, దమ్మున్న క్రైస్తవులు రా, దమ్మున్న దైవజనులు రా. ఎదవా, ఇదిరా మా పట్టుత్వం, వీరత్వం, ధైర్యం, మా దేవుడు రా. ఈ రోజు కనుక బైబిల్లో క్రైస్తవులకు అందరి దండి అడ్డందులను చంపమని రాస్తేరే ఈ ప్రపంచంలో అత్యధికమైన దేశాలు క్రైస్తవ దేశాలు రా. నీచ నికృష్ట బర్రిగొడ్డులారా, బల్లులారా.
రాయలేదురా నా యేసు, రాయలేదురా. ఒక్క మాట రాస్తే చాలు రా రే. ఎప్పుడుకో క్రైస్తవంలో ఉండ అన్ని దేశాలు ఏకమయ్యి కత్తులు, బాంబులు, ఫిరంగులు తీసుకొని, మిషన్ గన్నులు తీసుకొని, రే మారండ్రా క్రైస్తవులకు రండి అని మీకులాగా ఊర కుక్కలాగా రోడ్ల మీద పడి చేసేవాళ్ళు రా. ఎవరిని చంపొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, అవసరం అవన్నీ మీరు చేయించుకోండి నేను అనుమతిస్తే. కానీ ఒకటి చేయండి, తప్పు జరిగితే రాజ్యాంగం చట్టం ద్వారా ప్రశ్నించి నిలదీసి బొక్కలు వేయించండి, నేను చూసుకుంటా. ఇదిరా నా దేవుని గొప్పతనం. వయసులో ముసలాయన, వృద్ధాప్యలో ఉన్నాడు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇలాంటి సమయం ఇలాంటి విషయాలు వేస్తే ఆయన ప్రాణానికి ప్రమాదం కాదు, ముప్పు కాదు. రే ఎవడైనా ఒక దైవజనుడిని అన్యాయంగా, నిష్కారణంగా ఏదేమనరా నిజంగా తప్పులు తెలిసిన 10 మందికి బాహాటం చేసాడంటూ వాడు కుక్క చావు చేస్తాడరా. వాడు ఎప్పటికైనా చేస్తాడు అంతే. భారతదేశంలో మొట్టమొదటి భక్తికి మూల గ్రంథాలు వేదములరా. అందులో హిందూ అనే పదం చూపించండి దౌర్భాగ్యుల్లారా. మీ గ్రంథాలు ఏడ హిందూ అని చూపించరా యాదవల్లారా. మీరంతా బ్రిటిష్ సంతతిరా, ఆర్య సంతతిరా. మీరు మా దేశంలో జ్వరబడిన మతోన్మాదులరా, మీరు మనువాదులరా యాదవల్లారా. నా దేశ సంస్కృతిని, ద్రవిడ సంస్కృతిని, నా భారతదేశంలో ప్రజలను, మీ మనువాదాన్ని, మీ ఆర్య బీజాన్ని, మీ బ్రిటిష్ క్రూరత్వాన్ని మా దేశంలో పెంచి పోషిస్తున్న దౌర్భాగ్య నీచ కుక్కలరా మీరు. నిజమైన తప్పు జరిగిన వాటిని కప్పిపుచ్చకుండా, అంటే ప్రార్థన చేసి క్షమించమని అడగకుండా దాని మీద ఈటులు వేసిరే వాళ్ళందరూ ఒకరోజు శాపగ్రస్తులు అవుతారు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం.